దేశం కాని దేశం యుద్ధం జరుగుతున్నటువంటి కాలం. అట్లాంటి సందర్భంలో భారత సైన్యం రంగంలోకి దిగింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ వార్ నడుస్తుంది. హమాస్ మీద పాలస్తీనాలో ఉన్న హమాస్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ని దెబ్బ కొట్టడం కోసం ఇరాన్ సహకారంతో నడుస్తున్నటువంటిది. ఒక పక్కన హెజ్బుల్లా తీవ్రవాదులు లెబనాన్ నుంచి, హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి, సిరియాలో ఈ ఇద్దరు కలిపి చేస్తున్నారు. పాలస్తీనాలో హమాస్ తీవ్రవాదులు. వీళ్ళందరి లక్ష్యం అక్కడ ఇజ్రాయెల్ని కట్టడి చేయడం. అదే సమయంలో ఇజ్రాయెల్ దగ్గరికి వస్తున్నటువంటి వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేసే పనులు గత కొన్ని రోజుల నుండి చేస్తున్నారు. అయితే ఆ మధ్యన 2 వాణిజ్య నౌకల్ని నిర్బంధించారు అన్నటువంటిది మనం చెప్పుకున్నాం. వాటిని విడిపించలేదు ఇంతవరకు కూడా. వాళ్ళని బందిపోటు దొంగలు అంటారు సాధారణంగా. అట్లాంటి ఏదైతే నౌకల్ని, వాణిజ్య నౌకల్ని ఎత్తుకుపోయే వాళ్ళని పైరెట్స్ వీళ్ళు అంటుంటారు. కానీ అక్కడ హౌతీ తీవ్రవాదులే ఇది. వాళ్ళు అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి 2 నౌకల్లో ఒకటి భారత సిబ్బంది 18 మంది ఉంది. ఇంకోటి వచ్చి మన మ్యాంగ్లూరు నుంచి వెళ్ళినటువంటి నౌక ఉంది. ఇప్పుడు అందులో ఒక నౌకని ఎక్కడికి తీసుకుపోతున్నారో మన శాటిలైట్స్ ఫాలో అప్ చేస్తున్నాయి. దాంతోపాటుగా భారత సైన్యం దీన్ని ఆపరేట్ చేస్తుంది. భారత సైన్యానికి సంబంధించినటువంటి నేవీ విభాగం ఇప్పుడు రంగంలోకి దిగింది. ఇది తొలిసారి ఒక చోట యుద్ధం జరుగుతున్నటువంటి చోట ఇప్పుడు వాస్తవంగా ఇరాన్తో మాట్లాడి వాళ్ళని విడిపించమని రిక్వెస్ట్ చేయాలి. కానీ అలా కాకుండా అక్కడెక్కడో హమాస్ ఇజ్రాయెల్ ఆ వారు సందర్భంలో రెడ్ సీలో వెళ్ళినటువంటి మన వాణిజ్య నౌకని పట్టుకుపోతున్నటువంటి హౌతీ తీవ్రవాదులు వాళ్ళకి చెక్ పెట్టేందుకు భారత సైన్యానికి సంబంధించినటువంటి 3 వెహికల్స్ అంటే 3 విమానాలు అక్కడికి వెళ్ళటం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇది కీలకమైనటువంటి నిర్ణయం.